చూడండి ఈరోజు లంచ్ విత్ బ్యాలెన్స్డ్ డేట్‌లో ఏమేమి పెట్టాను. రైస్ ఇది గార్లిక్ రైస్ ఒక కప్పు పెట్టాను. ఇది పప్పు చారు, ఒక మోసంబి, బత్తాయి పండు, 2 కోడిగుడ్లు, క్యాబేజ్ కూర, ఇది చికెన్ కర్రీ, ఇది కర్డ్. చూడండి ఇప్పుడు న్యూట్రిషియస్ వాల్యూస్ చెప్తాను. రైస్‌లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కొంచెమే తినాలి. ఒక కప్పు తినాలి. ఇందులో రైస్‌లో కొంచెం ప్రోటీన్ కూడా ఉంటుంది. రైస్ తిన్న వెంటనే తక్షణ శక్తినిస్తుంది బాడీకి. ఒక కప్పు తినాలి. పప్పులో ప్రోటీన్ ఉంటుంది. మరియు దీంట్లో కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ ఉంటాయి. మోసంబిలో ఏ విటమిన్, సి విటమిన్, ఫైబర్ ఉంటుంది. ఇది ఎగ్ అండి. 2 కోడిగుడ్లు ప్రోటీన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. ఇది రోజుకి 2 కోడిగుడ్లు తిన్నారనుకోండి ఇది చాలా మంచిది. ఇందులో ఏ విటమిన్ ఉంటుంది, బి12 కూడా ఉంటుంది. క్యాబేజ్‌లో ఇందులో ఫైబర్ ఉంటుంది, ఏ విటమిన్ ఉంటుంది, సి విటమిన్ ఉంటుంది, కే విటమిన్ ఉంటుంది. ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని తగ్గించి బ్లడ్ షుగర్‌ని కంట్రోల్ చేస్తుంది. ఫైబర్ ఉంటుంది. ఇందులో యాంథోసైనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వలన మెదడుకి చాలా మంచిది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. బాడీలో ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గిస్తుంది. చికెన్‌లో ప్రోటీన్ ఉంటుంది. మరియు కొలెస్ట్రాల్ ఉంటుంది. పెరుగులో కాల్షియము, ప్రోటీను, ఫ్యాటు, బి12 విటమిన్ ఉంటుంది. ఇదండి లంచ్ విత్ బ్యాలెన్స్‌డ్ డైటు. ఇందులో నేనేమైనా ప్రోటీన్స్ గానీ, మినరల్స్ గానీ, వైటమిన్స్ గానీ మర్చిపోయాననుకోండి నాకు కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. నా ఛానల్ గనక నచ్చితే నాకు సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఫుడ్‌లో ఏమేమి న్యూట్రియంట్స్ ఉంటాయి, అవి ఎందుకు ఉపయోగపడతాయి అనేది మీకు తెలియజేస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నోటిఫికేషన్ మీకు తొందరగా అందుతుంది. మీకు నాలెడ్జ్ పెరుగుతుంది. ఇదండి లంచ్ విత్ బ్యాలెన్స్డ్ డైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.